దివ్య నిఖితని కాదని శంకిని సిస్టర్స్ దమ్ము శ్రీజ ప్రియా శెట్టిల్ ను సెలెక్ట్ చేసిన బిగ్ బాస్ టీం చంపలు వాయించుకుంటున్నారు. ఇక వీళ్ళని భరించలేక టీవీలు కట్టేసే పరిస్థితి రావడంతో మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా దివ్య నిఖితను హౌస్ లోకి పంపారు బిగ్ బాస్ టీం. అయితే రావడమే వాయింపు స్టార్ట్ చేసింది దివ్య. హౌస్ లో ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి వారి స్థానాలను కేటాయించి కెప్టెన్సీ టాస్క్ ని ఆసక్తికరంగా మార్చేసింది. వైల్డ్ కార్డ్ల ఎంట్రీలో బిగ్ బాస్ ఆట మరో దశకి చేరుకుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన దివ్య వాయింపు స్టార్ట్ చేసింది. ముఖ్యంగా శంకిని సిస్టర్స్ శ్రీజ ప్రియా శెట్టిల్ ను ఓ రేంజ్ లో రేవ్ పెట్టేస్తుంది. బిగ్ బాస్ ఆమెకి కొరడా అందించినట్టే ఉంది తాజా ప్రోమో చూస్తుంటే. హౌస్ లో ఉన్న 13 మంది కంటెస్టెంట్స్ కి వారి పర్ఫార్మెన్స్ చొప్పున ర్యాంకింగ్ ఇవ్వాలని ఆ బాధ్యతని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వెళ్లిన దివ్యకి అప్పగించారు బిగ్ బాస్. దాంతో బాధుడు మొదలుపెట్టింది దివ్య. ఫ్లోరా షైనికి చివరి స్థానం ఇచ్చిన దివ్య మీరు గేమ్ లో యాక్టివ్ గా లేరని చెప్పింది. రాము రాథోడ్ కి 12వ స్థానం ఇచ్చింది. హౌస్ లో కామాంధుడిగా మారి కామంతో కటకటలాడిపోతున్న కళ్యాణ్ పడాలాకి 11వ స్థానం ఇచ్చింది. ఇక దమ్ము శ్రీజకి 10వ స్థానం ఇచ్చింది. దమ్ము శ్రీజని దుమ్ము దులిపేసింది దివ్య. నువ్వు గొడవని పెంచడానికే ట్రై చేస్తావు తప్ప దానికో సొల్యూషన్ కోసం కాదు. ఒకరిపై రాయి వేసేసి సైలెంట్ గా ఉండు అంటే ఉంటారా? నీ ఎక్స్ప్రెషన్స్ కూడా నచ్చవు. నీ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఒక్క లుక్ తోనే యాటిట్యూడ్ చూపిస్తావు. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లుగా చూస్తావు అంటూ ప్రియా శ్రీజల్ ఇద్దరికి కలిపి క్లాస్ పీకేసింది దివ్య. ఆ మాటలు అన్న తరువాత కూడా అదే లుక్కులు ఇచ్చింది యాటిట్యూడ్ ప్రియా.